దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ రంగీలా మరోసారి థియేటర్లో సందడి చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళ మతోండ్కర్, అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తుంది. రిలీజ్ సందర్భంగా నటి ఊర్మిళ తన అనుభూతులను పంచుకున్నారు. మంచి కథ ఎప్పటికీ పాతపడదని రంగీలా అదే నిరూపించింది అన్నారు. ఈ సినిమా పేరు వినగానే జ్ఞాపకాలతో పాటు ఆనందం, ఉత్సాహం, థ్రిల్ అన్ని మదిలో మెదులుతాయని చెప్పారు. రంగీలా పాత్రలు ప్రేక్షకులతో అంతగా కనెక్ట్ కావడంతో ఈ రోజుకి ఎయిర్పోర్ట్లో కొందరు తనను మిలి అని పిలుస్తుంటారని ఆమె తెలిపారు. సాధారణ అమ్మాయి కలల కథ కావడం వల్ల ఎంతో మందికి ఈ సినిమా ఇప్పుడు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని ఊర్మిళ కామెంట్ చేశారు. అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు బాలీవుడ్ మొత్తం స్విట్జర్లాండ్ లో పాటల మోజులో ఉండేదని, కానీ రంగీలా చాలా తక్కువ బడ్జెట్ తో ఒక పాట మినహా మొత్తం ముంబైలోనే షూట్ చేశామని వెల్లడించారు. కథ బలంగా ఉంటే భారీ బడ్జెట్ లేదా లగ్జరీ లొకేషన్లు అవసరం లేదని రంగీలా ఆ విషయం నిరూపించింది అని ఆమె అన్నారు. సినిమా రీమేక్ పై స్పందించిన ఊర్మిళ, సినిమా ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు వస్తే అది వారి సొంతమవుతుంది. రీమేక్ ఎవరు చేసినా పర్వాలేదు, కానీ ప్రజలు దాన్ని ఎలా అంగీకరిస్తారనేదే అసలు విషయమని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.